హిమాలయ పర్వతాల మధ్యలో చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంతో నిండిన ఒక పవిత్ర ప్రదేశం ఉండేది. అక్కడ పరమశివుడు మరియు పార్వతీదేవి చాలా శాంతిగా నివసిస్తూ ఉండేవారు. ఆ ప్రదేశం ధ్యానం చేయడానికి చాలా అనుకూలంగా ఉండేది. ఒకరోజు లోకక్షేమం కోసం శ్రీమహావిష్ణువు భూమిపై ఒక మంచి ధ్యానస్థలం వెతుకుతూ అక్కడికి వచ్చారు. ఆ ప్రదేశం పవిత్రత చూసి ఆయనకు చాలా నచ్చింది. ఇదే నాకు సరైన స్థలం అని అనుకున్నారు. కాని అప్పటికే అక్కడ శివపార్వతులు నివసిస్తున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక చిన్న యుక్తి ఆలోచించారు. ఒక చిన్న శిశువు రూపం తీసుకుని ఆశ్రమం ముందు పడుకుని నెమ్మదిగా ఏడవడం ప్రారంభించారు. ఆ శిశువు ఏడుపు విని పార్వతీదేవి బయటకు వచ్చారు. ఒంటరిగా ఉన్న ఆ చిన్న బిడ్డను చూసి ఆమెకు చాలా కరుణ కలిగింది. ఈ బిడ్డను ఇలా వదిలేయకూడదు అని ఆమె పరమశివునితో అన్నారు. మొదట శివుడు కొంచెం ఆలోచించినా పార్వతీదేవి మనసును గౌరవించి అంగీకరించారు. ఆమె ఆ బిడ్డను ఎత్తుకుని ప్రేమగా లోపలికి తీసుకెళ్ళింది. కొంతసేపటి తర్వాత శివపార్వతులు సమీపంలోని ఒక పవిత్ర కుండంలో స్నానం చేయడానికి బయటకు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఆశ్రమం తలుపు లోపలినుంచి మూసి ఉంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అంత లోపల్నుంచి ఒక దివ్యకాంతి వెలుగుతోంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ చిన్న శిశువు కనిపించకుండా అక్కడ శ్రీమహావిష్ణువు తన అసలు దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన వినయంగా శివపార్వతులతో మాట్లాడుతూ లోకహితం కోసం నేను ఇక్కడ ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను అని కోరారు. ఆయన ఉద్దేశం మంచిదని గ్రహించిన శివపరమశివుడు చిరునవ్వుతో అంగీకరించారు. వెంటనే ఆ ప్రదేశాన్ని శ్రీమహావిష్ణువుకిచ్చి తాను మరో పర్వత ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించారు. అలా పరమశివుడు కేదార పర్వత ప్రాంతానికి వెళ్లి నివసించడం ప్రారంభించారు. ఆ ప్రదేశం తర్వాత కేదారనాథంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీమహావిష్ణువు లోతైన ధ్యానంలో లీనమయ్యారు. కాలం గడుస్తోంది, చలి పెరుగుతోంది. అయినా ఆయన ధ్యానం మాత్రం ఆగలేదు. అప్పుడు మహాలక్ష్మీదేవి తన భర్త ధ్యానాన్ని చూసి ఆయనకు రక్షణగా నిలవాలని అనుకున్నారు. వెంటనే ఆమె బద్రిచెట్టు రూపం తీసుకుని ఆయనకు నీడగా నిలిచింది. ఆ చెట్టు ఆయనను చలినుంచి కాపాడుతూ రక్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత శ్రీమహావిష్ణువు కళ్ళు తెరిచారు. తనకు రక్షణగా నిలిచిన ఆ బద్రిచెట్టును చూసి చాలా ఆనందించారు. మహాలక్ష్మీదేవి ప్రేమను గుర్తించి ఈ ప్రదేశం బద్రిచెట్టు కింద ధ్యానం చేసిన స్థలంగా ప్రసిద్ధి చెందాలి అని ఆశీర్వదించారు. అలా ఆ పవిత్ర స్థలం బద్రీనాథంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత ఒక విశ్వాసం ఏర్పడింది. ముందుగా కేదారనాథంలో పరమశివుణ్ణి దర్శించి తరువాత బద్రీనాథంలో శ్రీమహావిష్ణువుని దర్శిస్తే యాత్ర సంపూర్ణమవుతుందని భక్తులు నమ్ముతున్నారు. ఈ రెండు పవిత్ర క్షేత్రాలు భక్తికి, శాంతికి ప్రతీకలుగా నిలిచాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి.